భక్తి జీవితం అనేది కేవలం 4 మాటలు చెప్పడంలో లేదు, అది క్రియారూపకంగా చేయడంలోనే భక్తి అనేది ప్రస్ఫుటంగా ప్రజలకు కనబడుతుంది. చాలామంది భక్తులు దేవుడు పరిశోధించాడు, చాలామంది వ్యక్తులు దేవుడు పరిశీలనగా చూశాడు, పరీక్ష చేశాడు, టెస్టులు పెట్టాడు. అందులో విజయం పొందినటువంటి భక్తుల చరిత్రలు అద్భుతంగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, వృద్ధాప్యంలో కలిగిన కుమారుణ్ణి నువ్వు నాకు బలిగా అర్పించిన దేవుడు అన్నాడు. ఇదంతా జోక్ కాదు, నాటకం కాదు. లేకపోతే అబ్రహాముని ఎంతవరకు దేవుడు తీసుకెళ్ళిపోయాడు? కత్తి దూసేంత వరకు దేవుడు తీసుకెళ్ళాడు. నీకు ఉన్న ఏకైక కుమారుని, ఒక్కగానొక్క కుమారుని నాకు బలివు అని అన్నప్పుడు, సరే ప్రభు అని తలోపుగానే ఓకే వదిలే పర్వాలేదు, నువ్వు ఓకే అన్నావు కదా, బలిస్తానన్నావు కదా, అది నాకు చాలు అని దేవుడు అనుకోలే. బలిమ్మన్నప్పుడు బయలుదేరిపోయాడు. ఎక్కడికి? మోరియా పర్వతాన్ని తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయాడు. గాడిదకి గంత కట్టారు, లేకపోతే కుమారుని కూర్చోబెట్టారు, లేకపోతే ఇంకొక పని వాళ్ళు పెట్టారు, అంతా రెడీ చేశారు. మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఆటంకపరచలేదు, వెళ్తున్నప్పుడు ఆటంకపరచలేదు, కుమారుని ఇస్సాకుని సిద్ధపరిచినప్పుడు ఆటంకపరచలేదు. మీదకు వెళ్ళేసరికి కొడుకు ప్రశ్న కూడా అడిగాడు. ఒకసారి మనం ఆదికాండం 22వ అధ్యాయము అందరూ తీయండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. మన విశ్వాస జీవితంలో మనల్ని కూడా దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. అబ్రహామును మాత్రమే కాదు, ఈ సృష్టిలో తన బిడ్డలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారిని ఆయా విధాలుగా దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. అబ్రహామును ఒక రకంగా పరిశోధించాడు, మిమ్మల్ని ఇంకో రకంగా పరిశోధిస్తూ ఉంటాడు. దేవుడు అబ్రహామును పరిశోధించెను, పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. అది ఆయన అధికారము, ఆయన హక్కు. బికాస్ వీఆర్ హిస్ చిల్డ్రన్, మనం ఆయన పిల్లలం. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ ఎగ్జామ్స్లో పరీక్ష, అందులో బాగా చదివిన వాడెవడో చదవని వాడెవడో తేలిపోతుంది. పరీక్షలే కదా ఒక వ్యక్తి తెలివైన వాడా కాదని నిర్ణయించేది. కాబట్టి దేవుడు విశ్వాస జీవితంలో మనకు కూడా పరీక్షలు పెడుతూ ఉంటాడు. అది డబ్బు విషయంలో పరీక్ష పెట్టవచ్చు, ఒకవేళ కులం విషయంలో పరీక్ష పెట్టవచ్చు. మీరు ఎదిగిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు, అయిపోయిన తర్వాత మీ పిల్లలకు పెళ్లి చేయాలి. పెళ్లి చేయాల్సిన వయసు వచ్చినప్పుడు సంబంధాలు చూడమని చెప్తారు. మీరు సంబంధాలు చూడమన్నప్పుడు మామూలుగా మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద రోగం ఏంటంటే ఈ కులం అనే జాడ్యం ఎక్కువగా ఉంది. నిజానికి we believe one Bible, we believe one God. ఒకే దేవుని నమ్ముతున్నాం, ఒకే బైబిల్ గ్రంథాన్ని విశ్వాసం ఉంచుతున్నాం, కానీ ఇంకా కుల వ్యవస్థను కూడా నమ్ముతూ ఉంటాం. అది మనకు సంబంధించింది కాదు. దేవుని బిడ్డల కులాలు చూడకూడదు. ఎందుకంటే we came from Adam and Eve. ఆదాము హవ్వ నుండి అందరూ వచ్చారని ఒకవేళ నువ్వు బైబిల్ నమ్మగలిగితే, ఈ చరిత్ర నువ్వు నమ్మగలిగితే, పక్కన ఉన్నవాడు ఏమనుకుంటాడో, ఎదురుగా ఉన్నవాడు ఏమనుకున్నాడో, ఒకే ఒక్క జీవితం ఉంది. ఈ జీవితంలో సవాలుగా దేవుని కొరకు నిలబడే వ్యక్తుల కొరకు, భక్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. జీవితం ఒకటే. వాడెవడో పక్కింటోడు అన్నాడని, ఆ కులవాడు అన్నాడని, ఈ కులపోడు తిట్టాడని, వాడన్నాడు వీడన్నాడని కాదు. నువ్వు నమ్ముతున్న బైబిల్, నువ్వు నమ్ముతున్న దేవుడు, మానవులందరూ ఒకే 2 వ్యక్తుల నుండి వచ్చారని చెప్పినప్పుడు దాన్నే మనం బిలీవ్ చేయాలి. దేవుడు ఆ సమయంలో నిన్ను పరీక్షించవచ్చు. సరే, నీకు అన్ని విధాలుగా బాగున్న అబ్బాయి ఉన్నాడు, అన్ని విధాలుగా బాగున్న అమ్మాయి ఉంది, కులం చూస్తే తేడా ఉంది, పలానా ఇద్దరికి అన్ని విషయాలు బాగానే ఉంది, ఏ కులం అండి అని అడుగుతారు. కులం దగ్గర అన్నీ మీకు ఓకే, కులం దగ్గరికి వచ్చేసరికి వారు పలానా కులం అండి అనేసరికి అయితే మాకు వద్దండి. అక్కడ నువ్వు పరీక్షలో ఓడిపోయినట్టే. నువ్వు ఏజులు బాగున్నాయి, చదువు బాగుంది, ఉద్యోగం బాగుంది, కుటుంబ నేపథ్యం బాగుంది, అన్నీ బాగున్నాయి. నువ్వు ఎక్కడ చూస్తావు? చివరికి ఎక్కడికి వచ్చావు? కులం దగ్గరికి వచ్చావు. కులం దగ్గరికి నువ్వు వచ్చావు అంటే కులం బికాజ్ ఆఫ్ ద రీజన్, క్యాస్ట్ అనే రీజన్తో నువ్వు అన్నీ నచ్చాయి, కానీ ఈ రీజన్తో నువ్వు కాదనుకుంటే అది ఖచ్చితంగా దేవుని పరీక్షలో నువ్వు ఓడిపోయినట్టే. దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా అంటే అంటారు, ఒక రోజు అంటారు, 2 రోజులు అంటారు, నెల రోజులు అంటారు, 2 నెలలు అంటారు. అన్న తర్వాత ఈ లోకులు కాకులు అవి పీకి తినాలని, పొడుచుకు తినాలని ప్రయత్నం చేస్తాయి. నువ్వు కులం దగ్గర ఓడిపోతున్నావా, పరీక్షలో ఓడిపోతున్నావా? కొన్నిసార్లు ధనం దగ్గర దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు క్రైస్తవునిగా చాలా పెద్ద కబుర్లు ఆడుతావు, చాలా బాగా మాట్లాడుతావు, చాలా సువార్తలు ప్రకటిస్తావు, చాలా ప్రార్థన చేస్తావు. డబ్బు దగ్గరకు వచ్చేసరికి నీ సంచి ఎప్పుడు మూసే ఉంచుతావు. అది కూడా నువ్వు పరీక్షలో ఓడిపోయినట్టే. విశాలమైన హృదయం నీకు లేకపోతే, ఇదిగో అందుకనే మీరు గుర్తుపెట్టుకోవాలా, కొంతమందికి ఆర్థికమైన క్రమశిక్షణ లేకపోవడం వల్ల
ఎంత డబ్బు వచ్చినా అది చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవబడలేని పరిస్థితి. రెండో రోజుకు మళ్ళీ అప్పులకు బయలుదేరుతాయి. ఎందుకంటే దేర్ ఇస్ నో డిసిప్లిన్. క్రమం లేదు. ఏం ఖర్చు పెడుతున్నావో తెలియదు, దేనికి ఏమిస్తున్నావో తెలియదు. ఒక రాతలుండవు, ఒక పోతలుండవు, అంత జల్లు పుల్లు. ఏమవుతుంది నీ దగ్గర? ఏమవుతుంది? ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ లేకపోతే చాలామంది వ్యక్తులు పాడైపోతూ ఉంటారు. మనము దేవుని సొమ్మును కాజేస్తే, దేవుని సొమ్మును తినేస్తే పురుగులు ఎక్కడి నుండైనా వచ్చి పంటను తినేసే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలామందికి తెలియదు. అంత విశాలంగా డబ్బులు తినడానికి బాగా ఖర్చు పెడతారు, అన్నిటికీ బాగా ఖర్చు పెడతారు. దేవుని దగ్గరికి వచ్చేసరికి చెయ్యి మూసే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా నాకు కలిగినదంతా నాది అనుకున్నావా, అప్పుడే నువ్వు పడిపోయినట్లు లెక్క. దట్ ఈస్ నాట్ మైన్. ఇది నాది కాదు. వాట్ ఎవర్ ఐ హ్యావ్ దట్ ఈస్ బిలాంగ్స్ టు గాడ్. అది దేవునిది. నన్ను కేవలం సూపర్వైజర్గా లేకపోతే ఒక వార్డెన్గా దేవుడు పెట్టాడు. నా దగ్గర ఉన్న ధనమంతటికి హెడ్ ఆయన ఖర్చు పెట్టమన్న రీతిలో నేను ఖర్చు పెట్టాలి. నేను జస్ట్ వార్డెన్. ఆయన లెక్క అడుగుతాడు. ఒకరోజు లెక్క అడుగుతాడు. తెలుసా, నేను నీకు ఎంత ధనం ఇచ్చాను, నువ్వేం చేసావని దేవుడు లెక్క అడుగుతాడు. చాలామంది ఇళ్లలో ఆర్థిక దారిద్రత ఏలుబడి చేస్తూ ఉంది. కారణం ఏంటంటే మీరు గతంలో చేసిన ఆర్థికపరమైన తప్పులు కూడా కారణమే. రిమెంబర్ ఇట్. గుర్తుపెట్టుకోండి. ఆర్థిక సమస్యలకు ప్రధానమైన కారణం మీరు కూడా చేసిన ఆర్థికమైన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది భక్తి జీవితంలో తొలగిపోవడం కూడా ఆర్థికమైన సమస్యల కారణం అవుతుంది. భక్తిలోని దిగజారిపోయి లోకంలో కలిసిపోయి లోకానుసారంగా జీవించడం, దేవుని ప్రేమించకుండా ధనం గురించి ప్రోకులాడడం. అందుకనే సమస్త కీడులకు మూలము ధనాపేక్ష. బైబిల్ చెప్పింది ఎన్నడూ తప్పు కాదు. ధనాన్ని సంపాదించాలా అపేక్ష అంటే ధనం సంపాదించాల కోరిక, బాగా డబ్బు సంపాదించాలా. ఆ ధనాపేక్ష సమస్త కీళ్ళన్నిటికీ మూలం అదేనట. ఏంటంటే డబ్బు 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 సంపాదించాలని. డబ్బు నాకు దేవుడు ఇస్తే, నా తలాంతులతో, నా ఉద్యోగంతో దేవుడు నాకు ధనాన్ని ఇస్తే నా కుటుంబానికి నేను న్యాయం చేయాలా, దేవుని మందిరంలో నేను ఉండాల్సిన రీతిలో ఉండాలా, దేవునికి చెందాల్సిన దేవునికి చెందాలా. పేదవాళ్ళ కొరకు దేవుడు నన్ను ఒకవేళ ఈ ఉద్యోగంలో ఈ వ్యాపారంలో ఉంచాడేమో, పేదవాళ్ళ కొరకు కూడా నేను ఏదో చేయాలి. సంథింగ్ ఐ హ్యావ్ టు డూ ఫర్ ద పూర్. పేదవాళ్ళ కొరకు నేను ఏదైనా చేయాలనే తపన నీకు ఉండాలా. ప్రతి నెల పేదవాళ్ళకి విధవరానికి ఇచ్చే డబ్బుల విషయంలో ఎంత టైట్గా ఉన్న ఆ సమయానికి దేవుడు అలాగ దాన్ని సమకూర్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పేదవాళ్ళని పోషించే దేవుడే. ఆకాశ పక్షులను పోషించినట్టుగా పేదవాళ్ళని కూడా పోషించే దేవుడే. దేవుని బిడ్డలారా, ఏదైనా జరగరాని జరిగితే, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి జరిగితే మన ధనాన్ని దాని కొరకు వెచ్చిస్తాం. కానీ ఆరోగ్యాన్ని దేవుడిచ్చి, ఐశ్వర్యాన్ని దేవుడిచ్చి, అన్ని సకల పరిస్థితులు దేవుడిచ్చినప్పుడు దేవుని విషయంలో మనం ఎంత వెనకంజ వేస్తామంటే అమ్మమ్మమ్మమ్మ అనుకుంటాం. దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో మనము పరీక్షించబడుతూ ఉంటాం. అబ్రహాము పరిశోధించబడ్డాడు. అందుకనే బైబిల్ చెప్పింది దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎలా పరిశోధించాడు ఆ మాటలు చదివే ప్రయత్నం చేద్దాం. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడైన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటో పాయింట్ ఏంటి? ఒక్కడైన కుమారుడు అనగా నీవు ప్రేమించే ఇస్సాకు. అబ్రహాం ఏం చేస్తున్నాడట? ప్రేమిస్తున్నాడు. ఎవరిని? తనకొక్కడైన కుమారుని. ఎంతమంది కుమారులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఆ ఒక్కడైన కుమారుని ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు. చిన్నపిల్లలు ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటారు కదా తల్లిదండ్రులు. అల్లారు ముద్దుగా చూసుకుంటారా? చిన్నపిల్లలు అంటే ఎంతో ప్రీతి పడేవారు, ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారు. మనం ఇష్టపడతాం. ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకుంటుంటే ఆ బాల్యంలో ఆ బిడ్డని దేవుడు ఆ అబ్రాహాముని పరిశోధనలో భాగంగా నీకు ఒక్కడయ్యనో నీ కుమారుని నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసుకొని బలిచ్చే. దేవుడు బలి అడుగుతూ ఉంటే ఇది నాటకం కాదు, బోటకం కాదు, దేవుని స్వరమే. దేవుడు నీకు ఒక్కడయ్యనో నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం దగ్గర తీసుకొచ్చి బలి అన్నాడు. అనగానే అబ్రహాము, ప్రభువా, అయ్యా నీ దగ్గర నేను మొరపెడుతున్నానయ్యా, నీ దగ్గర ఇంకొక మనవి చేసుకుంటున్నానయ్యా. ఇదిగో నేను ఒక్కసారి అడుగుతున్నాను ప్రభువా, అయ్యా నన్ను క్షమించండి నాయనా. లేక కలిగిన కుమారుడు, నువ్వు నా దేశాన్ని వదిలేమన్నా వదిలేశాను, నా బంధువులు వదిలేమన్నా వదిలేశాను, నా సొంత దేశంలో వదిలి వచ్చేసాను. అయితే ప్రభువా నాకున్న కొడుకుని నువ్వు అడుగుతున్నావు నాయనా, ఇది న్యాయంగా లేదు ప్రభువా, దయచేసి ఒక్కసారి నేను అడుగుతున్నాను. నేను ఏమైనా ప్రార్థన చేసినట్టు ఏమైనా ఉందా? అబ్రహాము ఇతరుల గురించి అడిగాడు.
ఆ 2 పట్టణాలు నాశనం అయిపోతున్నాయంటే దేవుడిని ఎంతో బ్రతిమలాడాడు. 50 మంది అన్నాడు, 45 మంది అన్నాడు, 40 మంది అన్నాడు, 30 మంది అన్నాడు, 20 మంది అన్నాడు, 10 మంది అన్నాడు. ఇన్నిసార్లు బేరమాడాడు కానీ కుమారుని, ఏకైక కుమారుని అడిగినప్పుడు మాత్రం ప్రభువా నన్ను క్షమించిన ఆయన అడిగాడా? అబ్రహాము ఛాలెంజ్గా నిలబడ్డాడు. కట్టెలు తీసుకున్నాడు, గాడిదని రెడీ చేశారు, పని వాళ్ళు రెడీ చేశారు, కొడుకుని రెడీ చేశాడు. మోరియా పర్వతాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ కొడుకుతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు, ఆ ఒక్కడైనటువంటి కుమారుడు. భక్తి జీవితంలో పరీక్షలు ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తి జీవితంలో పరీక్షలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, మీ భక్తి జీవితంలో పరీక్షల్లో మీరు నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు దేవుని ప్రేమించగలిగితే మీ భక్తి జీవితంలో మీకు వచ్చే పరీక్షల్లో మీరు నిజంగా దేవుని ప్రేమించే వారైతే దేనికైనా సిద్ధపడిపోతారు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని ప్రేమిస్తున్నారు కనుకనే అయ్యా ఈ వేడిమి కలిగినటువంటి ఈ అగ్ని గంధకాలతో మండే కొండము నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. రాజా, ఓ నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నీకేం సమాధానం చెప్పాలా? అయ్యి బాబు రాజుగారు పిలుస్తారు, పిలవగానే గసగసలాడిపోతాం, ఏం ఆన్సర్ ఇద్దామని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడి మిగిలిన అగ్ని గంధకాలతో మండి గుండము నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. చావు ఎదురుగా ఉన్నదన్న దేవుని మహింపరి చనిపోదాం అనుకునే ఆ తత్వం ఉంది, అది అద్భుతం. ఒకవేళ అందులో పడేస్తే దేవుడు రక్షించలేదు, హతసాక్షులుగా దేవుడు తీసుకున్నాడు అనుకోండి, కానీ వీరు మాట్లాడే మాటలు మిగిలిపోతాయి కదా. ఒకవేళ మా దేవుడు ఇందులో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, అది ఆయన స్తుతించినట్టే కదా. మా దేవుడు అటువంటి కేపబిలిటీ గలవాడు, మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా అగ్ని గంధకాలతో మండే గుండంలో మేము పడి చావనైనా చేస్తాము, కానీ నీవు నిలవబెట్టించిన ఈ ప్రతిమకు మేము నమస్కారము చేయము. ఇది విశ్వాస జీవితం. దేనికి తెగించారు? ప్రాణాలకు తెగించారు. చెప్పాలి, దేనికి తెగించారు? ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు. ఇది విశ్వాసం అంటే. క్రైస్తవ జీవితంలో సవాలుగా దేవుని పక్షంగా నిలవబడాలా. ఎందుకంటే ఈ ప్రాణమే ఆయన ఇచ్చింది, ఈ జీవం ఆయన ఇచ్చింది, ఈ శరీరం అమర్చింది ఆయనే, ఈ ఆకారాన్ని తయారు చేసింది ఆయనే. చేస్తే ఒకరోజు దేవుని రాజ్యానికి వెంటనే వెళ్ళిపోతాం. కోట్ల సంవత్సరాల జీవితం, అద్భుతకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం. అందుకే ఎంతో మంది భక్తులు తమ ప్రాణాల తృణప్రాయంగా ఎంచి చనిపోయారంతే. ఇంకా నువ్వు డబ్బుల దగ్గరే రాజీ పడిపోతున్నావు. నీకున్న ఏకైక కుమారునివో, కూతురునివో, లేకపోతే పలానా, అసలు కుమారుని, కూతురిని బలి సంగతి పక్కన పెట్టండి, నా సేవకి ఇచ్చే అని చెప్పి అన్నాడు అనుకోండి దేవుడు. మీరు బాగా మీ పిల్లలు చదివిస్తున్నారు, ఓ అద్భుతంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది, జాబ్ వచ్చే అవకాశం ఉంది, లేదు నీ బిడ్డ నా సేవకి ఇవ్వని దేవుడు అన్నాడు అనుకోండి, ప్రభువా ఇంత డబ్బు ఖర్చు పెట్టి చదివించి వాళ్ళేదో మాకు తృణో పనో ఏదో సంపాదిస్తారని కదా, నీ సేవలోకి వెళ్తే మళ్ళీ మొదటి నుండి 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలా? విశ్వాసులు ఉండరు, ప్రారంభంలో అలా చిన్నగా స్టార్ట్ చేయాలా? ఏంది నాయన ఇది అని చెప్పి మీరు అనుకుంటారేమో. ప్రాణం అడగక్కర్లేదు, మీ బిడ్డను నా సేవకు ప్రతిష్ఠించంటే కూడా సిద్ధపడగలరా? దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నా దేవుడు అడగాలే కానీ ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాననే పరిస్థితి. ప్రతిరోజు నేను చావుకు సిద్ధపడే ఉన్నాను నా ప్రభు కొరకనే రీతిలో జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు అవుతాడంతే. ఈరోజు నీ పక్షాన ఉన్నవారే రేపు విరోధులు అవ్వచ్చు, ఈరోజు విరోధులుగా ఉన్నవారే రేపు నీ పక్షపాతం అవ్వచ్చు. మనిషి ఎవరు నమ్మదగిన వారు కారు, దేవుడే నమ్మదగిన వాడు. ఈరోజు ఇదిగో వీళ్ళకి నేను చెడ్డైపోతానేమో, వీళ్ళు నన్ను ఏమనుకుంటారో అని వాళ్ళకి నువ్వు రాజీ పడితే నువ్వు దేవుని కంటే వారి గౌరవాన్ని కోరుకుంటున్నావు అని అర్థం. నా దేవుని కొరకు ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా దేవుని విషయంలో నేను కాంప్రమైజ్ కాను. నిన్ను 10 మంది తిడతారు, రకరకాల మాటలు అంటారు, నిన్ను ద్వేషిస్తారు, ఈవిడే పెద్ద భక్తురాలాగా అంటారు, ఈయన పెద్ద భక్తులాగా, ఈడంత భక్తులు ఎవరు లేరండి అని రకరకాల మాట్లాడతారు. ఎవడేమనుకున్నా ఐ డోంట్ కేర్, బికాస్ నా తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, నా దయ కలిగిన తండ్రి, నా దేవుడు నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు? నా దేవుడు ఉన్నాడు చాలు. నాకు దేవుడు చెప్పింది చేస్తేనే నిజమైనటువంటి దేవుని బిడ్డవని లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడని ఇప్పుడు చెప్పండి. దేనికి తెగించారు? ప్రాణాలకి తెగించారు. మరి ప్రాణం కంటే గొప్పదేమని చెప్పండి. మీకు ప్రాణం కంటే మీ ఆస్తి గొప్ప, మీ అంతస్తు గొప్ప, మీ పొలాలు గొప్ప, ఇండ్ల స్థలాలు గొప్ప, మీ ఉద్యోగం గొప్ప, మీ వ్యాపారం గొప్ప అంటే ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, ఇతర అన్ని విషయాల కంటే ప్రాణమే గొప్పదైతే ఆ ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు ఎవరు? శద్రకు, మేషకు, అబేద్నెగో. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా.
పైన ఉన్న ఆకాశం ఎందే గాని, క్రింద ఉన్న భూమి ఎందే గాని, భూమి కింద ఉన్న నేల ఎందే గాని ఉండు దేని పోలిక కలిగిన విగ్రహమైనను మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి నమస్కరించకూడదు, నేనే దేవుడను అని ప్రభు సెలవిచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడు మనలను పరిశోధిస్తాడు, దేవుడు మనలను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నిలవబడగలిగితే, ఆ పరీక్షలో మీరు పాస్ అవ్వగలిగితే, ఆ పరీక్షలో మీరు నెగ్గగలిగితే ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకుని, బలా నమ్మకమైన నా మంచి దాసుడా, నా మంచి కుమారుడా, నేను పెట్టిన పరీక్షలో నువ్వు నిలబడ్డావు. వాట్ ఎవర్ ఇట్ మే బి ఫైనాన్స్, అది ఫైనాన్సే కావచ్చు, ఆర్థిక విషయమే కావచ్చు, శారీరకమైన విషయమే కావచ్చు, ఇతరత్ర ఏ విషయమైనా కావచ్చు. దేవుడు మనలను పరీక్షించిన తర్వాత ఆ పరీక్షలో నిలవబడగలిగితే, ఆ పరీక్షలో గెలవగలిగితే, ఆ తర్వాత దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించడానికి శక్తి కలిగిన దేవుడు. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు స్టాండ్. ఒక్కటే దేవుని పక్షంగా నిలవబడాలా, పరీక్షలో గెలవాలా, పరీక్షలో నిలవాలా. కానీ అన్నీ బాగానే ఉంటాయి, కానీ పరీక్షలే కష్టం. ఏటి కష్టం? పరీక్షలే కష్టం. దేవుడు మామూలుగా పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నిలబడడం అంటే ఏదో వీళ్ళు చిన్న యూనిట్ టెస్ట్లో పాస్ అయినంత ఈజీ ఏమీ కాదు, కొద్ది కష్టంగానే ఉంటుంది, మనసు కష్టంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కష్టం అంటే ఎలా ఉండదో చెప్తున్నాను. పిల్లికి కూడా భిక్షం వేయలేని వాడు, ఎంగిలి చేత్తో కాకిని కొట్టలేని వారు, అంత పిసినారుల్ని ఉన్నట్టుండి నువ్వు బ్యాంకులో దాచుకున్న 10 లక్షల్లో 5 లక్షల మందిరాన్ని కట్టడానికి ఇచ్చేయని దేవుడు అన్నాడు అనుకోండి. పిసినారుడితో అలా మాట్లాడితే వాడికి ఎంత కష్టంగా ఉంటుంది? ఉంటుందా ఉండదా? చెప్పండి అమ్మా, అది కష్టమా కాదా? పరీక్షలో గెలవడం అంటే అంత ఈజీ కాదు, కానీ గెలిస్తే దేవుడు ఉన్నతమైన స్థితిలోని తీసుకొని వెళ్ళే దేవుడు. మోసే ఐగుప్తు యొక్క ధనం కంటే క్రీస్తు కొరకైన నిందే గొప్పదిగా ఎంచాడు. దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలు అనుకున్నాడు. ఈ రాజభవనంలో సకల విద్యా ప్రావీణ్యున్నాయి, నేను ఉన్నతమైన స్థితిలో నా ప్రజలు బాధలు పడుతుంటే, నిట్టూర్పులు విడుస్తుంటే, వారు శ్రమలు అనుభవిస్తుంటే నేనేంటి ఈ సుఖాన్ని అనుభవించడం ఏంటి, వాళ్ళతో నేను కష్టాన్ని అనుభవించడం మేలు అనుకుని బయటకు వచ్చినంతే. అయితే మోషే అనే దేవుడు సుమారు 30 లక్షల మందికి నాయకుడిగా చేశాడు. మోషే చేత జరిగించిన అద్భుతాలు ఎక్కడైనా మీరు చూసారా? మోషే ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? సముద్రమే 2 పాయలుగా విడిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. బండను కొట్టినప్పుడు బండలో నుండి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. ఎన్నో అద్భుతాలు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు దేవుడు. ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. లేకపోతే మోసే పరిస్థితి ఏమై ఉండేను? రాజభవన్లో ఉంటాడు, గుర్రాలు ఎక్కుతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు, మంచి బొబ్బ తింటూ ఉంటాడు, హ్యాపీగా రాజభవన్లో ఉంటాడు. కానీ మోసే చరిత్ర ఆనాటితో ముగిసిపోలేదు. ఈనాటి వరకు మనం మోసే గురించి మాట్లాడుకుంటున్నాం. మన పిల్లలకు మోసే అనే పేర్లు పెడితే ఎంతో సంతోషిస్తున్నాం. అంత గొప్పగా దేవుడు ఆయన చేశాడు. దేవుడు మన విశ్వాస జీవితంలో పరీక్షలు పెడతాడు. అది ఫైనాన్స్ అయినా కావచ్చు, ఇతర ఏదైనా ఉద్యోగమైనా కావచ్చు, వ్యాపారమైనా కావచ్చు, ఇతర ఏ విషయమైనా కావచ్చు. దేవుడు పెట్టిన పరీక్షలో నిలబడగలిగితే అటువంటి జీవితం ధన్యకరమైనది అని చెప్పడమే నా ఉద్దేశం. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. అబ్రహాం ఆ పరీక్షలో ఏమైనాడు? ఓడిపోయాడా, గెలిచాడా? ఎంతవరకు తీసుకెళ్ళిపోయాడు కుమారుణ్ణి? బలివ్వడానికి కట్టెలు పేర్చాడా? కట్టెలు చేసాడా? కుమారుని ఏం చేశాడు? కట్టెల మీద పడుకోబెట్టాడా? ఇక నెక్స్ట్ ఏం చేయాలా? కత్తి లేపి నరకడమే. సరిగ్గా కత్తి లేపాడు అంటే ఫైనల్ మూమెంట్కి వస్తాడు, ఇక చంపడానికి రెడీ అయిపోయాడు. ఆగమన్నాడు దేవుడు, అంతే. పరీక్షలో అబ్రహాము గెలిచాడు. అందుకే అబ్రహాం ఈనాడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. నీ ముందర అనేకమైన సవాళ్ళు ఉన్నాయి నా దేవుని బిడ్డ. నీ ముందర అనేకమైన పరీక్షలు ఉన్నాయి. ఇంకా నీ జీవితం ఉంది. నీ విశ్వాస జీవితంలో దేవుడు చాలాసార్లు ఇంకా పరీక్షించబోతున్నాడు. ఆ పరీక్షలో నువ్వు నిలవాలా, పరీక్షలో గెలవాలంటే నిలవాలంటే మోర్ ఎవర్ ఈ లోకంలో డబ్బు కంటే, ధనం కంటే, ఆస్తిపాస్తుల కంటే, అందచందాల కంటే, విద్య కంటే, వ్యాపారం కంటే, ఉద్యోగం కంటే, నీ కుటుంబం కంటే మోర్ ఎవర్ నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించే వ్యక్తివై ఉండాలి. అప్పుడే నువ్వు అలాంటి పరీక్షలో గెలవగలుగుతావు, నిలబడగలుగుతావు. దేవుని కంటే నువ్వు ఉద్యోగాన్ని, దేవుని కంటే వ్యాపారాన్ని, దేవుని కంటే ఆస్తిని, దేవుని కంటే అంతస్తుని, దేవుని కంటే భార్యను, దేవుని కంటే భర్తను, దేవుని కంటే పిల్లలను, దేవుని కంటే కుటుంబాన్ని, దేవుని కంటే బంధువులను నువ్వు ప్రేమించడం కాదు. మొట్టమొదటి స్థానం దేవునిది, ఆ తర్వాత స్థానమే నీ భార్య, నీ భర్త, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ వ్యవహారాలు. కానీ ఫస్ట్ దేవుడే. ఎప్పుడైతే నువ్వు మొట్టమొదట ప్రయారిటీలో
అసలు ప్రయారిటీ అనే మాట అనుభూతి అవ్వట్లేదు నిజానికి నాకు చెప్పాలంటే. ఎందుకంటే మనం దేవుల్లో ఉన్నాం, దేవుడు మనలో ఉన్నాడు, మనం ఆయనతో ఏకమై ఉన్నాం. ఆయనకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వగలిగితే అటువంటి జీవితాలు ధన్యకరమైనవి. అలా మీరందరూ మారిపోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని ప్రేమించే వారిగా మనం మారిపోదాం. దేవుని కంటే లోకంలో దేనిని ఎక్కువగా ప్రేమించొద్దు. దేవుని బిడ్డలు అలా మీరందరూ దేవుని కొరకు వాడబడాలని కోరుతూ ఈ మాటలు దేవుడు దీవించును గాక.